డైలీ టేస్ట్ ది డైలీ. ఇక తన తండ్రి సర్పంచ్గా గెలిస్తే భిక్షాటన చేసి మొక్కు తీర్చుకుంటానని కుమారుడు మొక్కుకున్నాడు. తండ్రి గెలవడంతో కుమారుడు మొక్కు తీర్చుకున్నాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్గా మానేగళ్ల రామకృష్ణయ్య పోటీ చేశారు. అతనిపై పెద్ద కుమారుడు సర్పంచ్గా పోటీ చేశారు. తండ్రి కొడుకుల పోటీలో తండ్రినే విజయం వరించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తండ్రి మానేగళ్ల రామకిట్టయ్య తరపున అతని చిన్న కుమారుడు భాస్కర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. హైదరాబాద్ లో జాబుకు సెలవు పెట్టి వచ్చి మరీ ప్రచారం చేశాడు. తన తండ్రిని గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఓటర్లకు వేడుకున్నాడు. తన తండ్రి సర్పంచ్గా గెలిస్తే తాను గ్రామంలో భిక్షాటన చేసి కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామికి మొక్కు తీర్చుకుంటానని భాస్కర్ మొక్కుకున్నాడు. తండ్రి సర్పంచ్గా గెలుపొందడంతో భాస్కర్ 2 రోజులుగా గ్రామంలో భిక్షాటన చేశాడు. 10 మందికి సాయం చేసే మానేగళ్ల రామకృష్ణయ్య కుటుంబానికి చెందిన భాస్కర్ తమ ఈ వస్తువులు భావోద్వేగానికి లోనయ్యారు. భాస్కర్ తన ఇంటికి వెళ్లగా తండ్రి సర్పంచ్ మానేగళ్ల రామకిట్టయ్య సైతం భిక్షం వేశారు. ఇక మానేగళ్ల రామకిట్టయ్యకు పోటీగా గ్రామంలోనే కొంతమంది యువకులు అతని రెండో కుమారుడు వెంకటేష్ తో సర్పంచ్ గా నామినేషన్ వేయించారు. అతను గట్టి పోటీ ఇచ్చిన తండ్రి రామకిట్టయ్యనే విజయం వరించింది. భవతి భిక్షాందేహి కర్మానుసారం వచ్చినము పిడికెడ బియ్యం తప్ప మీరు ఏమి తీసుకోము. శ్రీ దత్త రూపము. శ్రీ దత్త గురువే నమః. నా నామోదయం మానగల్ల భాస్కర్. ధర్మ విచారం చేస్తున్నాను. మానసిక సంకల్పన అన్నిటికంటే ముఖ్యం. ఏది సాధించడానికైనా మా తండ్రి గారి విజయం పట్ల నేను నా మనస్ఫూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాను. మా తండ్రి గారి విజయం వరిస్తే తప్పకుండా మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తమ దగ్గర నుంచి పిడికెడి బియ్యాన్ని భిక్షగా తీసుకొని గంగాపూర్ వెళ్ళి నిద్ర చేసి అక్కడ భిక్ష చేద్దామని, దీని పట్ల నిబద్ధత, ధర్మం రక్షతి రక్షిత అనే నినాదాన్ని ధర్మస్థలంగా చాటింపడానికి మాత్రమే ఈ చర్య నేను చేయడానికి పూనుకున్నాను. మనసారా నా అభివాగాన్ని మన్నించి మీ ఆశీర్వాదమని ఇస్తారని కోరుకుంటున్నాను. భవతి భిక్షాందేహి కర్మానుసారం వచ్చినము పిడికెడ బియ్యం తప్ప మీరు ఏమి తీసుకోము. శ్రీ దత్త రూపము.